రామాయణంలో చూసినట్లయితే దాని తర్వాత వచ్చింది అంటే ముందు మాకు రామాయణం జరిగిపోయింది. అక్కడ చూస్తే ఖచ్చితంగా యాగాలు హోమాలు ఉంటాయి. మీ దగ్గరికి వచ్చేసరికి యాగాలు హోమాలు అనేవి లేవు. చండీ యాగం ఉంటుంది, మళ్ళీ అది దేవుళ్ళే చేశారని ఉంది. భాషలు మారొచ్చు, విధానాలు మారొచ్చు, పద్ధతులు మారొచ్చు, కానీ సృష్టికర్త పరమేశ్వరుడు ఒకడే ఉన్నాడు. ఆయన ఆజ్ఞలకి లోబడి జీవితం గడపాలి. చూడండి, దేవుడు ఖురాన్లో ఏం చెప్తాడు? ఇప్పుడు ఒక్కొక్క ప్రవక్తకి ఒక్కొక్క షరియత్ జీవన విధానాన్ని ఇచ్చానని చెప్తాడు. కానీ ఎవరికి చెప్పినా ఒకే విషయం చెప్పాడు. ఏంటిది అది? మీలో అహంకార రహితంగా ఆయనకి లోబడండి, ఆయన ఆజ్ఞాపాలన చేయండి. ఇది మాత్రం కామన్. ఓకే, రెండు విషయాలు చెప్తాను మహేంద్ర గారు. ఇక్కడ డిఫరెన్సెస్ మాట్లాడుకుందాము అనుకుంటే జీవితంలో మనం కలవలేము. ఇది డిఫరెన్స్ అనట్లేదు నేను. మీరు మాట్లాడగలిగితే కలవచ్చు. మీరు ఈ రోజు అదే గ్రంథాల్లో చదివినట్లయితే ఖచ్చితంగా యాగాలు హోమాలు అనే కాన్సెప్ట్ వస్తుంది. కర్మలు, చెడు కర్మలు, మంచి కర్మలు అని ఉంటాయి. మళ్ళీ జన్మలు ఉంటాయి, పునర్జన్మ ఉంటుంది, మళ్ళీ మోక్షానికి చేరుకునే ఇక్కడ మరి